ఆర్టీసీ కార్మికులారా, మీ శ్రమ, మీ పోరాటం, మీ ఐక్యత ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెట్లు దిగొచ్చేలా చేసింది. దానికి మన ఆర్టీసీ సోదరుడు, కార్మికుడు, అసూలు బాసి ఈ ఉద్యమంలో ఆత్మార్పణ చేసినటువంటి మన శంకరయ్య గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన మరియు ఆయన పోరాటం ఈ ప్రభుత్వాన్ని మరింత ఇరుకునబడేసింది. ఏదేమైనప్పటికీ కూడా శంకరన్న బ్రతికుండాల్సింది. ఆయన ఈ విజయాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉండే. కానీ దురదృష్టవశాత్తు ఉద్యమం జరిగిన ప్రతిసారి బలవుతూనే ఉంటారు, ఆత్మార్పణ చేస్తూనే ఉంటారు. ఆర్టీసీ సమ్మె ఉద్యమంలో శంకరన్న మరణం మినహా మిగతా పోరాటం అంతా సజావుగా జరిగింది. కానీ శంకరన్న మరణం ఈ పోరాటంలో తీవ్ర గుండెకోతను మిగిల్చింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి. అలాగే కార్మికులంతా సంఘాలను పక్కకు పెట్టి, అన్నింటినీ పక్కకు పెట్టి ఒకే ఐక్యత రాగంతో సమ్మె వైపు పోయి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చిన విధానం ప్రభుత్వాన్ని మెడలు వంచినటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి సోదరులారా, ఏదేమైనప్పటికీ కూడా కొంత ఆర్టీసీ కార్మికుడైనటువంటి శంకరన్న కుటుంబానికి అన్యాయమే జరిగింది. అలా జరగకూడదు ఏ ఆర్టీసీ కార్మికుడిని కూడా. ఒకవేళ ఈ సమ్మెలో ఈ ప్రభుత్వం దిగిరాకపోతే మరిన్ని శరీరాలు ఆత్మార్పణం చేసేటువంటి పరిస్థితి ఉండే. సో కాబట్టి కాస్త సానుకూలంగా దిగొచ్చిన ప్రభుత్వానికి ఐక్యతతో పోరాటంగా సమ్మెను విజయవంతం చేసి ప్రభుత్వాన్ని గడగడలాడించినటువంటి ప్రతి ఆర్టీసీ కార్మికునికి ఈ విజయం ఖచ్చితంగా అంకితం. మరీ ముఖ్యంగా శంకరన్నకు ఈ విజయం అంకితం కావాలి. ఎందుకంటే ఆయన కుటుంబం త్యాగాల కుటుంబంగా మారింది ఈ ఆర్టీసీ ఉద్యమంలో. సో ఇక్కడ ఆర్టీసీ కార్మికులు చాలా రోజుల నుంచి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. చాలా రోజుల నుంచి వాళ్ళ డిమాండ్ల కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. గతంలో కేసీఆర్ చెప్పినటువంటి ఆర్టీసీ విలీన డిమాండ్ దగ్గర నుంచి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే అది సెల్ఫ్ డిస్మిస్ డిక్లరేషన్ అనేటువంటి పేరుతో ఆయన తీవ్రంగా అవమానం చేసినటువంటి ఘటన చూసినాం. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి మేము నెరవేరుస్తామని చెప్పినటువంటి ఆర్టీసీ కార్మికుల సమస్యలను గాలికి వదిలేసి 3 ఏళ్ల కాలం గడిపింది. తీవ్రంగా మనోవేదనకు గురైనటువంటి ఆర్టీసీ కార్మికులు ఇవాళ సమ్మె నోటీస్ ఇచ్చి 45 రోజుల తర్వాత ఫలితాన్ని రాబట్టగలిగినారు. ప్రభుత్వం నుంచి కొంతమేరకు, పూర్తి స్థాయిలో అన్నాను, కొంతమేరకు రాగట్టగలిగారు. అసలు ఏం జరిగింది ఈ ఉద్యమంలో ఒకసారి బ్రీఫ్గా వెళ్ళి చూసుకుందాం. చూసిన తర్వాత ఇక మరీ ముఖ్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ డే 1 నుంచి ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలబడి ఎక్కడికక్కడ డిపోల ముందు ఎక్కడికక్కడ మా నాయకులను పోలీసులు అరెస్టు చేసినా వెరవకుండా ఆర్టీసీ కార్మికుల సమస్యలు నెరవేర్చాల్సిందే అని చెప్పి పోరాటం చేసినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకత్వానికి అందరికి కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మన పార్టీగా మన కర్తవ్యాన్ని కార్మికుల పక్షాన నిలిపినటువంటి మీ అందరికి కూడా శుభాభినందనలు. అలాగే ఒక శంకరన్న ఉంటే ఈ సమ్మెను ఇక చాలామంది చెప్తా ఉన్నారు సెలబ్రేట్ చేసుకోవాలని. శంకరన్న మరణం తర్వాత తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్మికులు సాధించిన విజయంలో సెలబ్రేషన్స్ వైపు పోదలుచుకోలేదు. మీ కష్టాల వైపే ఉంటుంది, మాకు సెలబ్రేషన్స్ అక్కర్లేదు. ఎందుకంటే ఆ కార్మికుడు బ్రతికినుంటే చనిపోయింది మా బిడ్డ, మా బీసీ వర్గాల బిడ్డ, మా శంకరన్న కాబట్టి. సో అక్కడ నిన్న మా నాయకత్వం అంతా వెళ్ళి నివాళులు అర్పించడం జరిగింది. మేము కూడా త్వరలో ఆ కుటుంబాన్ని పరామర్శిస్తాం. ఏదేమైనప్పటికీ కూడా ఇది సంబరంగా చెప్పుకోవడానికి లేదు. శంకరన్న మరణం, డ్రైవర్ శంకరన్న మరణం ఏదైతే ఉందో అది తీవ్ర విషాదాన్ని మిగిల్చింది మా పార్టీకి కూడా. కాబట్టి మా వర్గాల బిడ్డ చనిపోతే మేము సంబరాలు చేసుకునే పరిస్థితిలో లేము. సో తెలంగాణ రాజ్యాధికార పార్టీ కానీ లేకపోతే మా బీసీ వెల్ఫేర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఆర్టీసీలో వాళ్ళని కానీ మేము సంబరాలు చేసుకోము. కానీ ఒకటైతే నిజం, ఆర్టీసీ కార్మికులు విజయం సాధించవచ్చు. కానీ ఈ విషాద ఘటన మా కళ్ళ ముందు ఉన్న తర్వాత మేము అవి చేసుకోవడానికి సిద్ధంగా లేము. గట్టిగా ఒకసారి చారిత్రాత్మకమైనటువంటి అంశాలు చూద్దాం. ఇదే అంశం మీద కూడా నిన్న మా నాయకత్వం అంతా తీవ్రంగా పోరాటం చేసింది. అటు వరంగల్లో కానీ ఇటు హైదరాబాద్లో కానీ మా జానయ్య గారు, మా రజనీ గారు, ఆ తర్వాత మా యాదన్న గారు, ఇట్లా అందరి ఆధ్వర్యంలో
మొత్తం ఎక్కడికక్కడ డిపోల దగ్గర నిర్బంధించి పోలీసు వలయాన్ని కూడా ఛేదించుకొని కార్మికుల పట్ల పోరాటం చేసినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నికార్సైనటువంటి నాయకత్వానికి సెల్యూట్ చేస్తా ఉన్నా వాళ్ళ ప్రయత్నానికి. ఇక చారిత్రాత్మక విజయం ఆర్టీసీ కార్మికుల పోరాటం రాత్రి 1:30 దాకా జరిగింది చర్చలు. రాత్రి 1:30కు సమ్మె విరమిస్తున్నట్టుగా జేఏసీ ప్రకటన చేసినట్టుగా మా నాయకత్వం అంతా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. సో మొత్తానికి ఆర్టీసీ సమ్మె ఈ రోజుతో ముగిసిపోయింది. తాత్కాలికంగా ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించడంతో ఏం జరిగిందంటే చారిత్రాత్మక విజయం ఆర్టీసీ కార్మికుల పోరాటం, ప్రభుత్వం మెడలు వంచిన ఐక్యత, త్యాగం మరియు వ్యూహం ఇది చాలా ఇంపార్టెంట్గా పనిచేసింది. ఇక్కడ 2 దశాబ్దాల నిరీక్షణ ఒక మహా విస్ఫోటనం చూస్తే ప్రస్తుతం ఎరప్షన్ చూస్తే 2026 ఏప్రిల్ పొలిటికల్గా కార్మిక ఉద్యమంగా మారిన మహా సమ్మె అది 2019 సమ్మె కఠినమైన ప్రభుత్వ వైఖరి, వేలాది ఉద్యోగులు ఇబ్బంది పడ్డటువంటి సమ్మెను కూడా మనం గతాన్ని కూడా ఒకసారి ప్రస్తావించుకోవాలి. గతంలో తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రభుత్వంలో విలీనం డిమాండ్ పుట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక నష్టాలు ప్రారంభమైనాయి. అయినప్పటికీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విలీనం జరిగింది. కానీ తెలంగాణలో కేసీఆర్ వాళ్ళన్న 55 రోజుల పాటు సమ్మెలో దించినా వాళ్ళని మోసం చేస్తూ ఆర్టీసీ కార్మికులను బెదిరింపులకు గురి చేస్తూ ఆయన సమ్మెను నిర్దాక్షిణంగా అణిచివేసినటువంటి వైఖరి మనం చూసినాం. ఇవాళ మనమంతా కూడా ఐక్యంగా ఉండడం వల్ల ఇది సాకారమైంది. 2026 సమ్మె సహనం నశించిన క్షణం ఒకసారి చూస్తే కారణాలు పాత హామీలు అమలు కాకపోవడం, వేతన సవరణ ఆలస్యం, ఉద్యోగ భద్రతపై అనిశ్చితి ఉన్నటువంటి నేపథ్యంలో పరిస్థితి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన బస్సులు, ప్రజలకు భారీ ఇబ్బందులు కలిగినాయి. ప్రజలు కూడా సహకరించారు. ప్రజలు పౌర సమాజం కూడా సహకరించి ఆర్టీసీ కార్మికులను పల్లెత్తు మాట కూడా అనకుండా ఎస్ వాళ్ళకు కూడా కడుపు ఉంది, వాళ్ళకు కూడా భార్యా పిల్లలు ఉన్నాయి, వాళ్ళకు కూడా కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ కార్మికుల కష్టాలు కూడా తీర్చాలనేటువంటి సహృదయంతో ప్రజలందరూ కూడా అంగీకరించారు. ప్రభావం తక్కువ రోజుల్లోనే తీవ్ర రూపం దాల్చిన ఉద్యమం, కార్మికుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహాన్ని మనం ఈ ఉద్యమం ద్వారా చూడొచ్చు. ఇక కార్మికుల ఐక్యతే మహాశక్తిగా మారింది. రాజకీయ భేదాలు పక్కన పెట్టి ఒకే వేదికపై పోరాటం చేసింది జేఏసీ. అలాగే డ్రైవర్లు, కండక్టర్లు, టెక్నికల్ స్టాఫ్ అందరూ ఏకతాటి మీదకి వచ్చారు. మీ అందరికీ తెలుసు, నేను కూడా డిపో ముందు పోయి కూర్చున్నా, మా నాయకత్వం అంతా కూర్చుంది. ఎక్కడికక్కడ గ్రామీణ స్థాయిలో వెల్లువెత్తిన భారీ మద్దతు ఇది ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచిన అత్యంత కీలకమైనటువంటి అంశంగా మనం దీంట్లో చూడొచ్చు. ఇక త్యాగం మరియు భావోద్వేగం ఉద్యమాన్ని మలుపు తిప్పిన క్షణం ఆర్టీసీ ఉద్యోగి శంకరయ్య గౌడ్ ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన తర్వాత ప్రభుత్వంలో వణుకు పుట్టింది. ఇది చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉందని రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల్లో తీవ్రమైన భావోద్వేగం రేకెత్తింది. ప్రజల సానుభూతి పూర్తిగా కార్మికుల వైపు మళ్ళింది. ప్రభుత్వం మీద భరించలేని మానసిక ఒత్తిడి ఉద్యమానికి అపూర్వమైనటువంటి వేగాన్ని తీసుకొచ్చింది. ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీ పాత్ర రాజకీయ చదరంగంలో రాజకీయ వ్యూహం, ప్రతిపక్షాల మద్దతుతో ప్రభుత్వంపై బలీయమైన ఒత్తిడి తీసుకొచ్చింది. కార్మిక సంఘాల డిమాండ్లకు సంపూర్ణ రాజకీయ బలం చేకూరింది. కార్మిక ఉద్యమం ప్లస్ రాజకీయ ఒత్తిడి ఈక్వల్ టు అనివార్యమైన పరిష్కారం లభించింది ఇక్కడ ఈ మొత్తం వ్యవహారంలో. ఇక ప్రభుత్వాన్ని మెడలు వంచిన త్రిముఖ వ్యూహాన్ని చూస్తే జేఏసీ కార్మికుల ఐక్యత, శంకరయ్య గౌడ్ త్యాగం మరోవైపు, రాజ్యాధికార పార్టీ, ఆ తర్వాత మిగతా నాయకుల ఒత్తిడి కూడా రాజకీయ ఒత్తిడి ఇక్కడ ఫలించింది. ప్రభుత్వం మొండి వైఖరి పటాపంచలైపోయింది. చివరకు చర్చలకు దిగిరాక తప్పని పరిస్థితిని క్రియేట్ చేసింది. ఇంకా చారిత్రక ఒప్పందం కార్మికుల విజయం. ప్రారంభంలో కఠినంగా వ్యవహరించిన ప్రభుత్వం అన్ని వైపుల నుంచి పెరిగిన ఒత్తిడికి తలొగ్గి చివరికి చారిత్రాత్మక ఒప్పందానికి అంగీకరించింది. ఇక సాధించిన విజయాలు ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం దశల వారీగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం నిన్న చర్చల్లో ప్రకటించింది. ఆ తర్వాత 10 నుంచి 11% వేతన సవరణ కల్పించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కార్య నియామకాలు చేపడతామని చెప్పి ఒప్పుకుంది. యూనియన్ ఎన్నికల నిర్వహిస్తామని చెప్పుకుంది. సో ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి స్పష్టమైన హామీల్లో ముఖ్యమైనటువంటి అంశాలను మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఆర్టీసీ కార్మికులు సాధించుకున్నటువంటి సమ్మె ద్వారా సాధించుకున్నటువంటి ఇక వాయిదా పడిన ఏంటంటే ఆర్థిక పరిమితుల కారణంగా కొన్ని డిమాండ్లు అమలులో ఆలస్యం, అన్ని డిమాండ్లు తక్షణమే అమలు కావు, చర్చల కొనసాగింపు ఉంటుందని చెప్పినటువంటి మొత్తానికి ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అనేది దశల వారీగా ఉంటుందనేటువంటి మాట చెప్పారు. మరి ఆ దశల వారీగా ఎట్లుంటుంది, దాని విధానాలు ఏంటి, దాని ఇప్పటితో తెలంగాణ రాజ్యాధికార పార్టీ కానీ, కార్మిక సంఘం నాయకులు కానీ, మా ఆర్టీసీ డ్రైవర్లు కార్మికులు కానీ ఇక సమ్మె విరమించారు కాబట్టి ఇక ఈ రోజు నుంచి మేము నిమ్మలంగా పడుకుంటామని ప్రభుత్వం అనుకుంటే కూడా పొరపాటు. మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలో ఈ డిమాండ్లు అన్నిటి పూర్తి మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు మేము ఎట్టి పరిస్థితిలో విశ్రమించమనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అలాగే అలాగే ఇక ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి మరి ఏ సమస్యలున్నా కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్లియర్గా పోరాటానికి సిద్ధమవుతుంది. ఆ విషయంలో ఎక్కడ రాజీ పడేటువంటి అవకాశం ఉండదు అని చెప్పి క్లియర్గా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇక
ఆర్టీసీ కార్మికులారా, మీకు కష్టం వస్తే మీరు మాత్రమే కాదు, బాధ్యత గల పౌరులుగా, బాధ్యత గల పార్టీలుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందు వరుసలో ఉంటాయి. ఎందుకంటే ఆర్టీసీలో 60% మంది ఉద్యోగులు మా బీసీలే. కాబట్టి వాళ్లకు కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా నిలబడతాం, వాళ్ళ కోసం పోరాటం చేస్తాం. ఇక పాక్షికమే అయినా మహావ్యూహాత్మక విజయంగా మేము దీన్ని చూస్తా ఉన్నాం. ఇది పూర్తి స్థాయి విజయం కాదు, కానీ అత్యంత కీలకమైన అడుగు, అత్యంత ప్రధానమైన విలీనం డిమాండ్కు ప్రభుత్వం ఆమోదించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇక గౌరవప్రదమైన జీతాల పెంపు, భవిష్యత్ హక్కుల ప్రభుత్వ అధికారిక హామీ లభించింది. ఇక కార్మికులకు దక్కిన ఫలాలు ఒక కొత్త శకం, తక్షణ లాభాలు, పెరిగిన జీతం, సమ్మె ముగిసిన వెంటనే పని భద్రత, మానసిక ప్రశాంతత లభించేటువంటి అవకాశాలు, ఇక దీర్ఘకాల లాభాలు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన స్థాయి అవకాశాలు, పెన్షన్ మరియు మెడికల్ బెనిఫిట్స్ భరోసా, శాశ్వత ఉద్యోగ భద్రత దొరికేటువంటి అవకాశం ఉంది. ఒప్పందం వెనుక ఉన్న ఆర్థిక వాస్తవాలు చూస్తే ప్రభుత్వంపై పడే వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. అయినా కూడా ప్రభుత్వము ఇవ్వాల్సినటువంటి రాయితీలన్నీ ఆర్టీసీకి ఇచ్చినుంటే, ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇచ్చినుంటే ఇది ఆర్థిక భారంగా మేము చూడం. సమాజంపై ప్రభావం, ఉపశమనం మరియు సవాళ్లు, పాజిటివ్గా బస్సు సేవల పూర్తిస్థాయి పునరుద్ధరణ, ప్రయాణికులకు ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు భారీ ఉపశమనం లభించింది. ఆర్థిక భారాన్ని పూడ్చేందుకు ఎన్నో 1,00,000 కోట్ల రూపాయలు చట్టసభలకు తెలవకుండా ఖర్చు పెట్టినటువంటి దొంగ ప్రభుత్వాలు ఉన్నాయి కదా. ఆర్టీసీ కార్మికునికి వచ్చేసరికి ఎందుకైతే అంతిమ విశ్లేషణ ఒకసారి చూస్తే జేఏసీ యూనిటీ, ఆ తర్వాత టీఆర్పీ పొలిటికల్ ప్రెషర్ అండ్ ఎమోషన్స్ ఇవన్నీ కలిపితే ఇలా ఇది సాధ్యమైంది. ఇది కార్మికులు తమ శక్తిని నిరూపించారు. ప్రభుత్వం ఆర్థిక పరిమితులతో సర్దుబాటు చేసుకుంది. సమస్య పూర్తిగా ముగిసిపోయినా సరైన దిశ సెట్ అయింది అనేటువంటిది ఒకటి చూడొచ్చు. ఇక ఐక్యత సాధించిన చారిత్రక విజయాన్ని ఒకసారి చూస్తే ఈ సమ్మె చరిత్రకు ఒక స్పష్టమైన పాఠం నేర్పింది. ప్రజలారా, లైవ్ చూస్తున్న మిత్రులారా, సరైన రాజకీయ అచంచలమైన ఐక్యత ఉంటే ఎంతటి కఠినమైన ప్రభుత్వ వైఖరినైనా మార్చవచ్చు. కార్మిక శక్తికి దక్కిన శాశ్వత గుర్తింపు అని చెప్పి ఇక్కడ మనం ఇది చూడొచ్చు. ఇక్కడ నేను ఒక మాట చెప్తా ఉన్నా, ఆర్టీసీ కార్మికులు 4 రోజుల పాటు అందరూ ఒక్కటి అయిపోయి అన్ని పక్కకు పెట్టి నిలబడితే ప్రభుత్వం గజ్జున వణికి రాత్రి 1 దాకా చర్చలు జరిపింది. మరి తల్లిదండ్రులారా, పిల్లల ఫీజులు కట్టేటువంటి విషయంలో బాధపడుతున్న తల్లిదండ్రులారా, మీ సంగతి ఏంది? రేపే ఇందిరా పార్క్ దగ్గర రైట్ టు ఎడ్యుకేషన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయించడం కోసం తల్లిదండ్రుల నుంచి భారీ నిరసన వ్యక్తం కాబోతా ఉంది. మరి ఈ నిరసనలో మనమందరం కూడా అందరు పోతురుగానే ఒక్కని పోకపోతే ఏమవుతుందని అనుకోకండి. అందరు రండి. ఇలా పార్టీలకు దానికో దీనికో పోయి వాళ్ళు పెట్టే తింటాంగా ఇక్కడ మేమైతే పెట్టం. మేము భోజనం పెట్టకపోవచ్చు, కానీ మీ పిల్లలకు మాత్రం మంచి భరోసా ఇస్తాం. మీ పిల్లల భవిష్యత్తు కోసం బంగారు బాట వేస్తాం. తల్లిదండ్రులారా, రేపు ఆదివారం ఒక అడుగు ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చిపోండి. పిల్లల ఫీజులు కట్టలేక అవస్థపడుతున్నటువంటి మీ అందరికీ ఉపశమనం కలగాలి. ఇక్కడ రైట్ టు ఎడ్యుకేషన్ రావాలి. మీ పిల్లలకు 25% ఫ్రీ సీట్లు ప్రైవేటు కార్పొరేటు స్కూళ్ళల్లో రావాలి. అలాగే లక్షల రూపాయలున్న ఫీజులు 25-30 వేల కుదించబడేటువంటి విధంగా ఆ పోరాటం సాగుతూ ఉంది. మీరు అందరు రావాల్సిందిగా మరొకసారి మీ అందరిని ఆహ్వానిస్తూ, ఈ ఉద్యమం స్ఫూర్తి ఆర్టీసీ కార్మికుల ఉద్యమం స్ఫూర్తి. నేను ఆర్టీసీ కార్మిక సోదరులకు కూడా చెప్తా ఉన్నా, ఇలా మనం సమ్మె చేస్తూ ఉంటే పౌర సమాజం అంతా మన వెనకాల నిలబడి మనకు మద్దతుగా నిలబడ్డది. కాబట్టి ఈ సమాజానికి మంచి జరిగేటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, ఈ రైట్ టు ఎడ్యుకేషన్ ఉద్యమాన్ని ఆర్టీసీ కార్మిక సంఘాలు, ఆర్టీసీ కార్మికులు బలపరచాల్సిందిగా నేను ఆ జేఏసీని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నాయకులందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది మన పిల్లల భవిష్యత్తు. ఇక్కడ ఒకవైపు మన జీతాలు కొంతమేరకు పెరిగితే పెరగొచ్చు, కానీ మన పిల్లలందరూ ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతా ఉన్నారు కదా, వాళ్ళ ఫీజుల తగ్గింపు కోసం, వాళ్ళ జీవితాలు మార్చడం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొట్టమొదటిసారిగా దేశంలోనే రైట్ టు ఎడ్యుకేషన్ను ఇంప్లిమెంట్ చేయకుండా ఇక్కడ కార్పొరేట్ శక్తులు అడ్డుకుంటున్నాయి. దాన్ని మనం నియంత్రించడం కోసం మన నిరసనను ఒకే ఒక్క రోజు గలాన్ని గట్టిగా వినిపిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా మెడలు వంచుతుంది. ఆ తర్వాత మీ ఫీజులు ఈ తీరుగా ఉండవు. ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెలంగాణలో మరీ ముఖ్యంగా తీన్మార్ మల్లన్న మీకు ఇస్తున్నటువంటి హామీ. ఇక ఇది ఇట్లా ఉంటే ఒకసారి నిన్న నైటు ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా చర్చలు జరిపినటువంటి ఫోటోల్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో కాకపోతే ఇక్కడ అందరూ కూడా స్వీట్లు పంచుకుంటూ ఉన్నారు, చర్చలలో ఉన్నారు, నాయకత్వం అందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, సో మనకు ఇక్కడ శంకరయ్య గౌడ్ ఆత్మ బలిదానం ఏదైతే ఉందో, శంకరయ్య గౌడ్ ఆత్మ బలిదానం విషయంలో మాత్రమే మేము అయితే ఈ శంకరయ్య గౌడ్ ఆత్మ బలిదానం విషయంలో మాత్రమే
మేము ఇంకా కార్మికులు ఒక సగం రోజు జీతాన్ని ఇస్తే బాగుంటుంది. కార్మిక సోదరులారా, శంకరయ్య గౌడు త్యాగం ఏదైతే ఉందో, శంకరయ్య గౌడు పోరాటం ఏదైతే ఉందో అది వెలగట్టలేని పోరాటం. అది ఆ పోరాటానికి మనమందరం కూడా అండగా నిలవాలి. ఎవరైతే ఆర్టీసీ జేఏసీ తెలంగాణ రాష్ట్రంలో 30,000 పైచిలకు మంది ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. దయచేసి 30,000 మంది ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో తలా 200 రూపాయలైనా జమ చేసి ఆ శంకరన్న కుటుంబానికి అండగా నిలబడదాం. ఆ తోటి కార్మికుడికి అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత మనం తీసుకుందామని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అలాగే ఇంకా తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపినటువంటి ఆర్టీసీ కార్మికులు మనం ఆ వీడియో చూసుకోవచ్చు. ఇది ఆర్టీసీ కార్మికులు సాధించినటువంటి విజయం. సో నేనేం చెప్తా ఉన్నా, రేపు ఇది ఆర్టీసీది అయిపోయింది, రేపు ఫీజుల మీద పడదాం. రండి, ఫీజుల మీద పడదాం. ఈ కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలు చేస్తున్నటువంటి ఫీజుల దోపిడీ ఏదైతే ఉందో దీన్ని ఎదుర్కోవడానికి రేపు ఉదయం 10 గంటలకు ఇందిరా పార్క్ దగ్గర అటో ఇటో పోతారు కన్నా ఒక అడుగు పొచ్చిపోండి అన్న. ఎవడో రాజకీయ పార్టీ వాడు పిలిస్తే వాళ్ళ పార్టీలకు పోయి కూర్చొని తిని జిందాబాదులు, ఒక్కసారి మన కొడుకు కోసం, మన బిడ్డ కోసం, మన పిల్లల ఫీజుల కోసం, మన చదువు కోసం ఒకసారి రావాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ అందరినీ ఆహ్వానిస్తూ, సో రేపు 26 తారీఖు ఆదివారం, ఏప్రిల్ 26 తారీఖు ఆదివారం ఉదయం 10 గంటలకు ఇందిరా పార్క్ దగ్గర కలుద్దాం. మీరు అందరు రావాల్సిందిగా తల్లిదండ్రులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ పోరాటం కనుక సక్సెస్ అయితే మీ డబ్బులు ఎన్ని మిగిలిపోతాయో చూడండి, మీ డబ్బులు ఎంత సేవ్ అవుతాయో మీరు చూడండి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇక అలాగే ఇందిరా పార్క్ పోరాటాన్ని ఒక్కసారి ఇందుకోసం విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి ప్రజలారా. ఇది చేయకుండా మనం ఎన్ని దుకాణాలు తెరిచినా, ఎంత ముచ్చట్లు చెప్పినా ఏం లాభం లేదు. ఇక్కడ వేరే చోట్ల వేరే రాష్ట్రాలలో 9 రాష్ట్రాల్లో విద్యా హక్కు చట్టం అమలైతా ఉంది, ఇక్కడ ఎందుకు అమలైతా ఉంది?